అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన జ్యోతిష్య శాస్త్రాలలో శుక్రవారం మరియు శనివారానికి చాలా విశిష్టత ఉంటుంది. ఈ 2 రోజుల్లో పొరపాటున కూడా కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు. కానీ ఈ 2 రోజుల్లో కొన్ని నియమాలు పాటిస్తే మాత్రం ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. కాబట్టి శుక్రవారం మరియు శనివారం నాడు ఎలాంటి తప్పులు చేయకూడదు, పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శుక్రవారం అంటేనే మహాలక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన రోజు. కాబట్టి ప్రతి శుక్రవారం నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని ఇంటి ముందు బియ్యపిండితో ముగ్గు వేసి ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. ప్రతి శుక్రవారం ఇంటి గడపకు పసుపు రాసి పూజిస్తే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి ఆకర్షిస్తుంది. ఇక శుక్రవారం చేసే దీపారాధనకు చాలా శక్తి ఉంటుంది. మహాలక్ష్మి అమ్మవారికి ఎర్రటి గులాబీలు లేదా తామర పూలు అంటే చాలా ఇష్టమట. కాబట్టి శుక్రవారం పూట దీపారాధన చేసే ఆడవారు ఎర్రటి గులాబీ పూలతో లేదా తామర పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే మీ పూజలకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ప్రతి శుక్రవారం ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది. ఆవు నెయ్యితో 5 ఒత్తుల దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు సిరి సంపదలు కలుగుతాయి. అలాగే లక్ష్మీదేవికి నైవేద్యంగా పాలతో చేసిన పరమాన్నం లేదా పట్టిక బెల్లంని నైవేద్యంగా సమర్పిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తుంది. శుక్రవారం ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఇల్లంతా సాంబ్రాణి పొగ వేసి అందులో కొద్దిగా పచ్చకర్పూరం, యాలకులు వేసి ధూపం వేయండి. ఈ పొగ నుండి వచ్చే సువాసనకు మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. అలాగే శుక్రవారం నాడు మీ వంటింట్లోకి కొత్త కల్లుప్పు ప్యాకెట్ కొని తెచ్చుకుంటే ఇక మీ ఇల్లు ధనధాన్యాలతో అక్షయ పాత్రలా మారిపోతుంది. శుక్రవారం పొరపాటున కూడా పూజ సామాగ్రి, దేవుని విగ్రహాలు లేదా దేవుని చిత్రపటాలు కొనకూడదు. అలాగే శుక్రవారం నాడు పంచదార కొనకూడదు. శుక్రవారం చీపురు కూడా కొనకూడదు. దీనివల్ల మీ ఇంట్లో అనవసరపు ఖర్చులు పెరిగిపోతాయి. అలాగే చెప్పులు కూడా శుక్రవారం కొనకూడదు, లేదంటే త్వరగా కీళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇనుప వస్తువులు, కత్తెరలు, కత్తులు ఇలాంటి వస్తువులను కూడా కొనకూడదు. అలాగే శుక్రవారం పూట నిమ్మకాయలు మరియు చింతపండును కూడా కొనకూడదు. కానీ శుక్రవారం పూట బియ్యం కొంటే చాలా మంచిది. మీ ఇంట్లో ధనధాన్యాలకు కొరత లేకుండా ఉంటుంది. అలాగే లక్ష్మీ స్వరూపమైన బంగారం మరియు వెండి వస్తువులను శుక్రవారం కొనుగోలు చేస్తే చాలా మంచిది. అలాగే పూజకు వాడే పసుపు కుంకుమలు కూడా శుక్రవారం కొనుగోలు చేస్తే ఆడవారికి దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. అలాగే అద్దాలు, గాజు వస్తువులను కూడా శుక్రవారం కొనకూడదు. వీటి వల్ల మీ ఇంట్లో కష్టాలు ప్రారంభమవుతాయి. అలాగే తోలుతో చేసిన బెల్టులు, పర్సులు, సోఫా సెట్లు కూడా శుక్రవారం కొనకూడదు. లక్ష్మీదేవికి నలుపు రంగు అంటే అస్సలు ఇష్టం ఉండదు. కాబట్టి శుక్రవారం నలుపు రంగు వస్త్రాలు ధరించడం లేదా నలుపు రంగు వస్త్రాలు కొనడం అస్సలు చేయకండి. అలాగే శుక్రవారం నాడు ఎలక్ట్రిక్ వస్తువులను కూడా కొనకూడదు, లేదంటే అవి త్వరగా పాడయి రిపేర్లు వచ్చే అవకాశం ఉంటుంది. శుక్రవారం పొరపాటున కూడా డబ్బును అప్పుగా ఇవ్వకూడదు. అలాగే అప్పు తీసుకోకూడదు. శుక్రవారం పూట ఎవరిని నోటికొచ్చినట్లుగా తిట్టకూడదు. ముఖ్యంగా శని, దరిద్రం వంటి అమంగళకరమైన పదాలను అస్సలు మాట్లాడకూడదు. ఇక శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటికి తాళాలు వేసి కుటుంబం అంతా బయటకు వెళ్ళకూడదు. కనీసం ఒక్కరైనా సరే ఇంట్లో ఉండాలి. అలాగే శుక్రవారం పూట ఇంట్లో బూజు దులపడం, పూజ గదిని శుభ్రం చేయడం, ఆడవారు తలస్నానం చేయడం ఇలాంటి పనులు అస్సలు చేయకండి. అలాగే శుక్రవారం పొరపాటున కూడా జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం చేయకూడదు. దీనివల్ల మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీకు ఏ కష్టం వచ్చినా సరే శుక్రవారం పూట ఇంట్లో ఏడవకూడదు. ముఖ్యంగా శుక్రవారం ఆడవాళ్ళు ఏడిస్తే లక్ష్మీదేవి మీ ఇంటి నుండి శాశ్వతంగా వెళ్ళిపోతుంది. ఇక శుక్రవారం పూట పుల్లగా ఉండే ఆహారం తినకూడదు. శుక్రవారం నాడు మీ ఇంటి ముందుకు వచ్చే యాచకులను ఖాళీ చేతులతో పంపకూడదు. కనీసం గుప్పెడు బియ్యమైనా దానంగా ఇవ్వాలి, లేదంటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం 6 గంటలకు మీ ఇంటి ప్రధాన గుమ్మం బయట 2 నెయ్యి దీపాలు వెలిగిస్తే మహాలక్ష్మీదేవి మీ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళదు, వెంటనే మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. గోమాతకు ఆహారం తినిపిస్తే చాలా మంచిది. అందులోనూ శుక్రవారం పూట ఆవుకు 3 అరటిపండ్లు తినిపించి ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతల ఆశీస్సులన్నీ ఒకేసారి లభిస్తాయి. శుక్రవారం పూట మీ ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వస్తే ఇంటికి వచ్చిన ముత్తైదువులకు పసుపు కుంకుమలు ఇస్తే మీ సౌభాగ్యం వృద్ధి చెందుతుంది.
మీ ఇంట్లో అనవసరపు ఖర్చులు పెరుగుతుంటే, అప్పుల బాధలు పెరిగిపోతుంటే శుక్రవారం పూట మీ పూజ గదిలో 2 యాలకులు పెట్టి వాటిని మీ పర్సులో కానీ మీ బీరువాలో కానీ పెట్టుకుంటే అనవసరపు ఖర్చులు తగ్గి ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. ఇక శనివారం తలస్నానం చేస్తే ఐశ్వర్యం కలిసొస్తుంది. ముఖ్యంగా శరీరానికి నువ్వుల నూనె రాసుకొని తలస్నానం చేస్తే ఇంకా మంచిది. శనివారం పూట నీలం రంగు వస్త్రాలు ధరిస్తే మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. అలాగే ప్రతి శనివారం పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. ప్రతి శుక్రవారం కనకదార స్తోత్రం లేదా మహాలక్ష్మి అష్టకం చదవడం లేదా ఆడియోను వినడం వల్ల మీ ఇల్లంతా దైవశక్తులతో నిండిపోతుంది. ఇక శనివారం పూట తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామిని, ఆంజనేయ స్వామిని మరియు శనీశ్వరుడిని పూజించాలి. ఇక శనివారం ఎట్టి పరిస్థితుల్లోనూ వంట నూనె లేదా నువ్వుల నూనె అస్సలు కొనకూడదు. శనివారం పూట నూనె కొంటే అప్పుల బాధలు పెరుగుతాయని, శని పీడలు పెరిగిపోతాయని నమ్మకం. అలాగే శనివారం పూట వంకాయలు, తోటకూర మరియు మినపగుళ్ళు అస్సలు కొనకూడదు. అలాగే శనివారం నాడు పచ్చళ్ళు కూడా కొనకూడదు. అలాగే శనివారం ఉప్పు కొనకూడదు. దీనివల్ల అప్పుల పాలయ్యి తీవ్రమైన ఆర్థిక నష్టం ఏర్పడుతుంది. అలాగే శనివారం నల్ల నువ్వులు మరియు మిరపకాయలను కూడా కొనకూడదు. విశేషంగా ప్రతి శుక్రవారం నాడు 7 ఒత్తులతో పిండి దీపం వెలిగించి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే 7 జన్మల పాపాలన్నీ తొలగిపోయి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం సులభంగా లభిస్తుంది. శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించేవారు స్వామివారికి తులసిమాల వేసి దీపారాధన చేస్తే మీ ఇంట్లో ధన ప్రవాహం పెరిగి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అలాగే ప్రతి శనివారం నాడు వెంకటేశ్వర స్వామి ముఖ చిత్రానికి పచ్చ కర్పూరంతో తిలకం దిద్ది దీపారాధన చేస్తే ఆ వెంకన్న ఎంతో సంతోషించి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుస్తాడు. శనివారం పూట పిండి దీపాలు వెలిగించి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. ప్రతి శనివారం ఉదయం పూజ చేసేటప్పుడు ఓం నమో వెంకటేశాయ అని 108 సార్లు జపిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. శనివారం పూట రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది. రావి చెట్టు మొదట్లో కొన్ని పాలు కలిపిన నీళ్లు పోసి రావి చెట్టుకు 7 ప్రదక్షిణాలు చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి ఇక మీకు పట్టిందల్లా బంగారమయం అవుతుంది. ప్రతి శనివారం తప్పనిసరిగా ఇంటిని శుభ్రం చేసుకోండి. ఇంటిని శుభ్రం చేసే నీటిలో కల్లుప్పు, పసుపు కలిపి ఇంటిని శుభ్రం చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోతాయి. శనివారం పూట మీకు నల్ల చీమలు కనిపిస్తే వాటికి ఆహారంగా పంచదార లేదా బియ్య పిండిని వేయండి. మీ మనసులోని కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. అలాగే శనివారం నాడు నల్లకాకి ఆహారం పెడితే పితృదోషాలు తొలగిపోయి తరతరాల తరగని ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అలాగే ప్రతి శనివారం తప్పనిసరిగా వీధి కుక్కలకు ఆహారంగా రొట్టెలు వేయండి. ఇక శనివారం పూట ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ప్రతి శనివారం హనుమాన్ చాలీసాను చదవండి. అనారోగ్య సమస్యలు తొలగి మీ ఆయుష్ పెరుగుతుంది. శనివారం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆకు పూజని చేయిస్తే ఆర్థిక ఇబ్బందులన్నీ వెంటనే తొలగిపోతాయి. విపరీతమైన నరదిష్టితో బాధపడేవారు ప్రతి శనివారం ఉప్పు, మిరపకాయలతో దిష్టి తీసుకోండి. ఎంతటి తీవ్రమైన నరదిష్టి అయినా వెంటనే తొలగిపోతుంది. ఈ విధంగా ప్రతి శుక్రవారం మరియు శనివారం నాడు ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటించి లక్ష్మీనారాయణుల అనుగ్రహాన్ని పొందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.